మొక్కలు సమ్మర్లో ప్రూన్ చేయొచ్చా, టిప్స్ చిన్నగా ఏమైనా కట్ చేయొచ్చా, ఆకులు ఏమైనా తీసేయచ్చా? దీనికి ఆన్సర్ అయితే చాలా వరకు నో అండి. నో ఎందుకంటే మొక్కని మొక్కే కాపాడుకుంటుందండి ఎండ నుంచి. ఈ ఆకులే దానికి ప్రొటెక్షన్ అనమాట. ఎంత వేడినైనా ఇన్ని ఆకులు ఉండేసరికి ఏమీ కావు. సో మొక్కని మొక్కే కాపాడుకుంటుంది. మనకి పూత రాలిపోకుండా కానీ, లేకపోతే ఆ ఎండకి పిందులు రాలిపోతూ ఉంటాయి, లేకపోతే కాయ ఒడిలిపోతూ ఉంటుంది, మాగిపోయినట్టు అయిపోతుంది. సో ఈ ఆకులే దానికి ప్రొటెక్షన్. మనము తర్వాతవన్నీ చేసేవి తర్వాత మాట. సో మొక్క దాని సంరక్షణ చూసుకుంటుంది. అది దాని నేచరే అంత. సో మనం తీసేసామనుకోండి, మొత్తం కొమ్మలు తప్ప ఏముండవు. ఇంకా వేడి కొమ్మలు ఎలా తట్టుకుంటాయి? ఎండిపోయి చచ్చిపోతుంది అనమాట. పువ్వులు రాలిపోతాయి, పిందులు కూడా ఎండిపోతాయి, కాయలు తయారైనా సరే ఒళ్ళిపోయినట్టు అయిపోతాయి. సో మనకి ఇప్పుడు ఒకవేళ ఈ మొక్కని ట్రిమ్ చేయాలి, ప్రూన్ చేయాలి, లేకపోతే ఆకులు తీసేయాలి, ఇంకా మనకి ఫ్రూటింగ్ రావట్లేదు, ఫ్లవర్స్ రావట్లేదు, లీవ్సే వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏంటంటే మొత్తం తీయదండి, ఒక 10% ఆర్ ఇంకా తక్కువ చిన్నగా టిప్స్ కట్ చేయండి. అలా అని మొత్తం వద్దు. చిన్న చిన్నగా మరి ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఈ పక్కనుంది అన్నవి చిన్న చిన్నగా టిప్స్ కట్ చేసుకోండి. ఆకులు తీసేయాలంటే తెగులు వచ్చిన ఆకులో, లేకపోతే ఎండిపోయిన ఆకులో, అలాంటివి, లేదా పురుగు పట్టిన ఆకులు తీసి పడేయచ్చు. ఇప్పుడు మనం ఈ ఆకులు తీసామంటే పక్కన ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి దగ్గరలో ఇంకా ఆకులు ఉన్నాయి, మొక్క మరీ ఎక్స్పోజ్ అవ్వట్లేదు అన్నంత వరకు తీయండి. మనం అలా చేయకపోతే తీసేసామనుకోండి, ఎండకు తట్టుకోక చనిపోతుంది. మళ్ళీ మొక్క ఒకటి మనం సీజన్కి ముందు ప్రూన్ చేస్తాం కదా, సీజన్లో ఏంటంటే మళ్ళీ ప్రూన్ చేస్తే మళ్ళీ మనకి మొగ్గలు వస్తాయి, కానీ అలానే ఎక్కువ ప్రూన్ చేయకూడదు. మనం మొగ్గలు తీసేసాక ఖాళీగా ఉంటుంది కదా, ఆ చిన్న చిన్న కొమ్మల్ని తీయొచ్చు అనమాట. ఆ టిప్స్ని తీయొచ్చు. చిన్నగా ఆకులు అక్కడక్కడ తీయండి. సో అలా మనకు వస్తాయి. సో మనకి ఎక్కువ ఫ్రూట్ ఇవన్నీ తర్వాత, కానీ మనం ముందు అసలు మొక్కని మనం కాపాడుకోవాలి. సో ఇలా చేస్తే మొక్క చాలా వరకు సర్వే అవుతుందండి, ఇబ్బంది ఏమీ ఉండదు. సో తగినన్ని నీళ్ళు ఇవ్వండి, మల్చి ఇవ్వండి. సో మొక్కనైతే జాగ్రత్తగా చూసుకోండి.